అర్ధనారీశ్వరుడా ఇలా అయిపోయింది అయితే ఆహా శివలింగమే అది అలాగే ఉంది. అర్ధనారీశ్వరుడు ఇలా ఉంటే అవునా? పార్వతీ శివుడు అమ్మవారు అనమాట. అర్ధనారీశ్వర లింగం ఇలా ఉంటుంది. అదే సగం నలుపుంది సగం తెలుపుంది. నేను అలా తెల్లగా ఉంది శివుడు, గౌరీదేవి ఈ రంగులో ఉంటుంది అనమాట. అది అర్ధనారీశ్వర లింగం అంటారు ఇలా ఉంటాయి. శివుడు కన్ను ముక్కు కలుపతి ఇలా పెట్టారు. ఇటు పక్క అమ్మవారు, అమ్మవారి ఈ రంగులో ఉంటుంది అర్ధనారీశ్వర లింగం. నందీశ్వరుడు, త్రిశూలం, ఇదంతా శివ పరివారం. రుద్రాక్షలు, మారేడు దళాలు. ఇది నర్మదా లింగం. ఇదా ఆర్వా కూడా చేయొచ్చమ్మా. ఇది దీంతో కూడా ఇలా వచ్చేస్తాయా? ఇతరువి ఇతరు కదా, ఓన్లీ వెండే. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శిరీష. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఏంటి శిరీష స్టార్టింగే మా అమ్మగారిని చూపించింది అని అనుకుంటున్నారు కదా. అవును, అమ్మ వచ్చారు నిన్న. సో పండగకి అమ్మ వచ్చేసరికి ఇంకొంచెం ఉత్సాహంగా అనిపించింది. రాగానే యాజ్ యూజువల్గా పనిలో దింపేశాను అమ్మని. ఈరోజు శనివారం కదా, అమ్మ దేవుళ్ళని శుభ్రం చెయ్యాలి అంటే అయ్యో నేను చేస్తాను అన్నమాట. ఎందుకంటే అది కొంచెం పెద్ద పనిలో అనిపిస్తుంది మనకి. అమ్మ వచ్చాడు చేశారనుకో చాలా రిలీఫ్గా అనిపిస్తుంది. లేకపోతే ఇంట్లో పనులు చూసుకుంటూ ఉంటే అమ్మ ఏంటంటే దేవుడి పనులు చేస్తే కాస్త బాగుంటుందని చెప్పి అమ్మకు అప్పగించాను. నాకన్నా బాగా చక్కగా బొట్లు పెట్టి అన్నీ ఎంత బాగా అలంకరించారంటే, శనివారం మామూలుగా ఎప్పుడు పూర్తిగా ఉపవాసం ఉంటారు. నాకు తెలిసి మా పెళ్ళినప్పటి నుంచి కొన్ని సంవత్సరాల నుంచి పూర్తి ఉపవాసం. నైట్ టిఫిన్ తింటారు అంతే. ఇంక ఉదయం అంతా ఇంకా రోజంతా ఎక్కువగా దేవుడికి సంబంధించిన పనులు చేసుకుంటూ ఉండడం కానీ, రాసుకుంటూ ఉండడం, రామకోటి చదువుకోవడం ఇలాంటివే చేసుకుంటూ ఉంటారు. సో ఇష్టమైందనమాట మా అమ్మగారికి ఇంకాను. అందుకని ఇవాళ చక్కగా దేవుళ్ళన్నీ అలంకరణ చేసి నీట్గా సర్ది పెట్టారు. అందులో ముందు కాన్వర్జేషన్ మా ఇద్దరిది ఎలా ఉందనేది చిన్న క్లిప్పింగ్ షేర్ చేశాను. అమ్మ సర్దేసరికి పూజ గది అయితే కళగా అనిపించింది. ఇంట్లో కూడా అంతే చక్కగా అన్నీ చేసుకుంటారు ఓపికగాను. ఈరోజైతే నాకు చాలా రిలీఫ్గా అనిపించింది. తర్వాత పనంతా అయిపోయాక నేను విడిగా చేసుకుంటుంటే అమ్మ చక్కగా రామకోటి రాసుకుంటున్నారు. రోజు రాసుకుంటారు రామకోటి. ఇంట్లో కూడా అంతే జపం ఏదో చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకంటే అవే కాలక్షేపం. నేనంటే ఈరోజు దులుపులు మొదలెట్టాను. యాక్చువల్గా ఇంతవరకు దులుపలేదు. మేడ్ వస్తుందేమో అని చెప్పి వెయిట్ చేశాను కానీ మేడ్ ఇవాళ రాలేదు, హ్యాండ్ ఇచ్చింది. సో అందుకని పొద్దున దులుపుకొని అన్నీ క్లీనింగ్లు చేసుకుని ఆ పనంతా సరిపోయింది నాకు. తర్వాత నిన్న అమ్మ వచ్చారు కదా అని చెప్పని పండగ పిండి వంటలు స్టార్ట్ చేసాము. ఎప్పుడు చెయ్యాలి అంటే పెద్ద పెద్ద పిండి వంటలు చెప్పాను కదా, నాకు కొంచెం భయం. అమ్మో ఎందుకు నేను చేయలేనేమో లేనని. కానీ మనసులో పడింది బూందీ చెయ్యాలి అని చెప్పని. అదే తీపి బూందీ, కారం బూందీ రెండూ కరకరలాడాలి. తీపి బూందీ మెత్తగా కాకుండా కరకరలాడాలి. దీనికి నాకు చెయ్యాలి ఇన్స్పిరేషన్ ఏంటంటే, మా తోటికోడలు వాళ్ళ అమ్మగారు వాళ్ళ దగ్గర నుంచి స్వీట్స్ అప్పుడప్పుడు పంపిస్తూ ఉంటారు. వాళ్ళ అమ్మగారు పంపించడం మన వాళ్ళ ఇంటికి వెళ్తే నాకు తీపి బూందీ పెట్టింది. తీపి బూందీ అంటే మెత్తగా ఉంటుందేమో, కరకరలాడదేమో అని అనుకున్నాను. కానీ అది కరకరలాడుతూ ఎంత టేస్టీగా ఉందంటే అప్పుడు అనిపించింది ఎందుకు చేయకూడదు అని చెప్పని. యాక్చువల్గా యూట్యూబ్ చూసి చేశాను కానీ అన్నీ తీపి బూందీ మెత్తగా ఉన్నవే కనిపించే, కానీ కరకరలాడాలి అన్నప్పుడు తను చెప్పింది వెంటనే పాకలను వేసి ఇలా తిప్పాలని సంథింగ్ ఏదో చెప్పింది. ఆ తర్వాత అమ్మ కూడా నాకు చెప్పారు ముందు చేద్దాం బాగా వస్తే మీకు వీడియో పెడదాం అనుకున్నాను. కానీ రెండు అద్భుతంగా కుదిరాయి. అసలు ఒకసారి శభాషని భుజం తట్టుకున్నట్టు అనిపించింది. మా అమ్మగారు కూడా అన్నారు. కారం బూందీ అమ్మ రాకముందే చేసేసాను, తీపి బూందీ మాత్రం అమ్మ వచ్చాక చేశాను. ఫస్ట్ కారం బూందీ రెసిపీని ఎలా చేశాను అంటే భయపడతాం మనలో చాలామంది. అమ్మో పెద్ద పెద్ద ప్రాసెస్లు ఏమో మనకి రావని అనుకుంటాం. కానీ నాకు బూందీ గరిటె ఇంట్లో ఉన్నట్టు కూడా తెలియదు. అసలు అది బూందీ గరిటెని కూడా తెలియదు నాకు. తర్వాత చూస్తుంటే ఇదే అన్నారు అమ్మ. ఓ వెరీ గుడ్, అయితే ట్రై చేస్తారనుకున్నాను. ఏం లేదు, శనగపిండి ఒక 2 కప్పులు తీసుకున్నాను. 2 కప్పులకి 2 స్పూన్లు బియ్యపిండి తీసుకుని నీళ్ళు పోస్తూ కొంచెం నీళ్ళు పోసుకుంటూ జారుగా, అంటే మనకి దోసపిండి ఎలా కలుపుకుంటాం మనం అదే కన్సిస్టెన్సీలో కలిపి పక్కన పెట్టుకున్నాను. అంతే. వేసుకుంటే చిన్న సోడా ఉప్పు వేసుకోవచ్చు మనం, అంతే. అది కూడా మన ఇష్టం, ఆప్షనల్. తర్వాత స్టవ్ మీద బాండి పెట్టుకుని సరిపడా నూనె అది వేసుకున్న తర్వాత నూనె ఎంత బాగా వేడెక్కాలంటే ఇంచుమించు పొగలు వస్తున్నట్టుగా ఉండాలి. వచ్చిన తర్వాత నేను ఇప్పుడు బూందీ గరిటె చూపించాను కదా, అదే యాక్చువల్గా చిల్లులు, అంటే మనకు బూందీ పర్ఫెక్ట్గా రావడానికి అది ఉంటే సరిపోతుంది. లేకపోతే మనం మామూలుగా చిల్లులు గరిటె ఉంటుంది కదా, చిన్నగా ఉంటుంది, అదైనా తీసుకోవచ్చు. సైజు మారుతుంది అంతే. కొంచెం పెద్ద బూందీ చిన్న బూందీ అని వస్తుంది, అంతకన్నా వేరే ఏమి ఉండదు.
దాంతో జస్ట్ పిండిని వేసి, మనకి పిండి ఏంటంటే మరీ థిక్గా ఉండకూడదు, లూజ్గా ఉండకూడదు. నేను చెప్పాను ఇందాక ఇలా ఫ్లో ఎలా ఉందో చూపించాను కదా, అలాగే ఉంటే బాగా వస్తుంది. సో అలా ఒక 2 సార్లు తిప్పి లోపల ఒకసారి గరిటెతోటి ఇలా మొత్తం తిప్పుతూ ఉంటే చిన్ని చిన్ని డ్రాప్స్ లాగా బూందీ చక్కగా పర్ఫెక్ట్ షేప్లో పడింది. నేనైనా ఇంత బాగా అంటే నాకు ఇలా వస్తాయని కూడా తెలియదు, ఎలా వేస్తారో కూడా నాకు తెలీదు, నేను ఎవరివి చూడలేదు. కానీ కొనుక్కుంటూ ఉంటాం బూందీ అంటే, బయట కొనుక్కుంటాం, కానీ కారంగా ఉంటూ ఉంటాయి, అబ్బా అనిపిస్తుంది. కానీ చేస్తే ఇంత ఈజీనా అని అనిపించింది నాకేను. నేను ఆడుతూ పాడుతూ చేసినట్టు అనిపించింది. మళ్ళీ అంతే సేమ్. అంటే ఇది పూర్తిగా ఎక్కువ శనగపిండితోటే చేస్తున్నాను, ఓన్లీ క్రిస్పీగా రావడానికి మాత్రమే కొంచెం బియ్యపిండి యాడ్ చేశాను. మనం అనుకుంటాం ఇదేదో పెద్ద ప్రాసెస్ అని, నాలాగా భయపడే వాళ్ళకైతే నేను ఈజీగా చెప్తాను, మీరు 100% చేయగలరు. ఒకవేళ ఆల్రెడీ చేసేస్తున్న వాళ్ళు ఏమైనా ఉంటే నేను చేసిందంటే చూసి నాకు టిప్స్ అంటే ఇవ్వండి ఖచ్చితంగాను. ఎక్కువ బూందీ టిప్ ఏంటంటే, ఇంకొకటి బూందీ ఎక్కువ వేగకూడదు, తీసేసిన తర్వాత కలర్ మారిపోతుంది. అందుకని కొంచెం మనకి పసుపు నుంచి గోల్డెన్ వస్తూ ఉండగానే తీసేసేయాలి మనం. తర్వాత అది ఇంకో 5 మినిట్స్కి ఇంకొంచెం కలర్ డార్క్ అవుతుంది. ఇది ఒక టిప్పు. చిన్నగా ఏమైనా ఉన్నా కూడా మొత్తం అంతా మనం టీ స్ట్రైనర్తో కానీ చిన్నది ఏమైనా జాలి దాంట్లో ఉంటే దాంతో కూడా తీసేసి ఇలా అంతా ముందు టిష్యూ పేపర్ మీద ఏమైనా వేసుకోగలిగిన వాళ్ళు ఏమైనా ఉంటే టిష్యూ పేపర్ మీద వేసుకోవచ్చు, ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే పీల్ చేస్తుంది. ఆ తర్వాత అంతా వేయించుకున్నంతా ఒక 3-4 వాయిల్ వచ్చింది అంతే. 2 సార్లు వేసాను, 4 వాయిల్ వచ్చింది. ఒక 5 మినిట్స్ పడుతుంది అంతే వేగడానికి. 5 to 8 మినిట్స్లో వేగిపోతాయి ఇవి. అన్నీ ఒక బౌల్లో వేసుకున్నాను. కారం బూందీ కాబట్టి ఇది కారానికి తగ్గట్టుగా అని చెప్పని కొంచెం వేరుశెనగ గుళ్ళు కూడా మళ్ళీ అన్నీ వేసేయకుండా జస్ట్ ఇలా స్ట్రైనర్లోనే వేసుకుని దాంట్లోంచి అలా కొంచెం వేయించారు. ఇవి 2 నిమిషాలు వేగిపోతాయి, ఎక్కువ టైం కూడా అక్కర్లేదు, ఎందుకంటే నూనె చాలా వేడిగా ఉంటుంది కాబట్టి 2 నిమిషాల్లో వేగిపోతాయి. ఇవి కూడా చక్కగా మనం వేయించిన బూందీ మీద వేసేసుకోవచ్చు. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుంటే మీరు క్యాష్యూ కూడా వేసుకోవచ్చు, జీడిపప్పు కూడా వేసుకోవచ్చు, ఆప్షనల్ మన ఇష్టం. గొలుసెనగ పప్పు లేకపోతే ఇది వేరుశెనగ గుళ్ళు, జీడిపప్పు, కరివేపాకు మనకి ఏం అవైలబుల్ ఉంటే అవి వేసుకోవచ్చు. ఇందులో ఉప్పు మనం అయిపోయిన తర్వాతే వేయాలి. ఇలా వేడి మీద ఉన్నప్పుడు అన్నీ వేయించేసి తీసేసిన తర్వాత సరిపడా ఉప్పు, ఎక్కువ పట్టదు ఉప్పు కూడాను, చూసుకుని మీడియంగా 1/2 టీ స్పూన్ పడుతుంది అంతే. ఆ తర్వాత కొంచెం కారం, జీలకర్ర పొడి వేసుకుంటే కూడా మంచిది, ఎందుకంటే కొంచెం అరగదేమో శనగపిండి అనుకున్న వాళ్ళకి జీలకర్ర పొడి కూడా బాగుంటుంది. ఆ తర్వాత చక్కగా కిందకి మీదకి మొత్తం ఇలా బాగా మిక్స్ చేసేసేయడమే అంతే. ఇది డబ్బాలో ఇలా స్టోర్ చేసుకుంటే హ్యాపీగా తింటారు. అంటే ఎక్కువ రోజులు రావు, నేను చేసిన చిన్న బేసిన్ వచ్చింది అంతే. చెప్పాను 1.5 కప్పు అదే 2.5 కప్పులు మాత్రమే చేశానని. టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మా వారే ఆశ్చర్యపోయారు నేనే చేశానా అని చెప్పని, అంత బాగా వచ్చాయి. చేతులతో ఒకసారి కిందకి మైకి బాగా కలిగి పెట్టాను, నీట్గా పర్ఫెక్ట్గా వచ్చింది. కరివేపాకు అవి చక్కగా వేగి బూందీ అయితే కరకరలాడుతూ సూపర్గా వచ్చింది. ఇలాగే కరకరలాడుతూనే తీపి బూందీ కావాలనుకున్నాను నేను, కానీ పంచదారతో అయితే హెల్త్కి అంత మంచిది కాదు కదా అని చెప్పని బెల్లం బూందీ చేద్దాం అనుకున్నాను. అంతా శనగపిండి అయితే మళ్ళీ చెప్పాను కదా డైజెషన్ ఇబ్బంది అవుతుందని చెప్పని ఒక కప్పు శనగపిండికి 2 కప్పులు బియ్యపిండి కలిపాను నేను. ఎందుకంటే కొంచెం బియ్యపిండి తిన్నా పర్వాలేదు కదా మనకి అని చెప్పని, అంటే 2 మిక్స్ చేసి చేద్దామని. మనకి తీపి బూందీ కూడా అంతే కరకరలాడేలంటే కొంచెం బియ్యపిండి యాడ్ చేసుకోవాలి ఎక్కువేను. నేనంటే ఒక కప్పుకి 2 కప్పులు యాడ్ చేశాను. దీన్ని కూడా కొంచెం వాటర్ కలుపుకుంటూ సేమ్ ఇందాకటి జార్ లాగానే వస్తుంది. కానీ శనగపిండి వచ్చినంత ఫ్లోగా మనకి బూందీ అంత పెద్ద సైజు రాదు, దీనికి రాదు. ఇంట్లో ఉన్నదానికి మన కూళ్ళల్లో చూడండి జల్లెడలాగా ఉండేది ఉంటుంది కదా, దాంతో అయితే కరెక్ట్గా వస్తుంది, ఎందుకంటే కొంచెం పెద్ద సైజు వస్తుంది. నా దగ్గర ఉన్న దాంట్లో చిన్న సైజు వచ్చింది. కన్సిస్టెన్సీ సేమ్ ఇందాక ఎలా ఉందో అలాగేను. ఫస్ట్ బెల్లం పాకం పట్టుకుందాం అనుకుంటున్నాను, ఎందుకంటే బెల్లం మెల్లగా ఉడుకుతూ ఉంటే అప్పుడు నూనెలో ఇదంతా డీప్ ఫ్రై చేసుకోవడానికి టైం పడుతుంది కదా. 1 కప్పు శనగపిండి వేసాను కాబట్టి 2 కప్పులు బెల్లం వేస్తున్నాను నేను. 1 కప్పు వాటర్ పోస్తున్నాను అంతే. బెల్లం ముదురు పాకం రావాలి, అంటే మనకి ముదురుగా అనమాట, దగ్గరికి బబుల్స్ అయిపోయి దగ్గరికి వస్తుంది కదా, అలా రావాలి. ఉండ కాకుండా, అంటే నాకు ఉండగా ఇష్టం లేదు, ఇలా విడివిడిలాడుతూ కరకరలాడుతూ ఏ బూందీకి ఆ బూందీ అంటాను చూసావా, అలా వచ్చేలా కావాలి అనుకున్నాను నేను. మెత్తగా నాకు అలా ఉండడం ఇష్టం లేదు, అలా చేసుకోవడం. అందుకని నేను ఈ ప్రాసెస్ చెప్తున్నాను. బెల్లంతో మీకు కూడా ఎవరికైనా చేసుకోవాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఆ తర్వాత నిన్న వీడియోలో కూడా స్ట్రెయిన్ చేసుకోమని నేను చెప్పాను యాక్చువల్గాను. బెల్లంలో ఖచ్చితంగా నలకలు ఉంటాయి, అందుకని స్ట్రెయిన్ చేసుకొని నిన్న వీడియోలో క్లిప్ మిస్ అయింది అంతే నాది. సో ఇక్కడ కూడా నేను బెల్లం కొంచెం బాయిల్ అయిపోయిన తర్వాత
స్ట్రెయిన్ చేసేసుకుని మళ్ళీ అప్పుడు స్టవ్ మీద పెట్టుకుంటే చక్కగా మళ్ళీ మనకి మంచిగా పాకం రెడీ అవుతుంది. ఈ లోపల స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని సరిపడా ఆయిల్ వేసుకుని దాంట్లో కూడా సేమ్ ముందు కారం బూందీలు ఎలా మనం వేసుకుంటామో అలాగే బాగా వేడెక్కాలి. నూనె మాత్రం ఖచ్చితంగా ఈ టిప్ మాత్రం ఫాలో అవ్వాలి. వేడిగా మాత్రం ఉండాలి. పొగలు వస్తున్నట్టుగా ఉంటేనే మనకి బూందీ పర్ఫెక్ట్గా ఉంటుంది. అంటే కొంచెం నూనె పైకి వచ్చినట్టుగా అలా అనిపిస్తుంది, సెగ తగులుతుంది. కానీ కొంచెం చూసుకుని మనం వేసుకోవాలి. ఒక 2 ట్రిప్పులు వేసుకుంటే కనుక చాలు. చెప్పానుగా బూందీ కారం బూందీలో వచ్చేంత రౌండ్ షేప్ అయితే రాలేదు, ఎందుకంటే బియ్యపిండి ఎక్కువ ఉంది కాబట్టి నాకు చిన్నగా వచ్చాయి, కొంచెం షేప్ చిన్నగా వచ్చింది. ఎలా వచ్చినా టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయిందని చెప్పాలి. నాకు కారం బూందీ కన్నా స్వీట్ బూందీ ఇంత బాగుంటుందని అనుకోలేదు అసలు నేను. చాలా బాగా వచ్చింది. దీన్ని కూడా సేమ్ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేటప్పుడే తీసేసి ఒక టిష్యూ పేపర్ మీద అంతా ఎక్స్ట్రా ఆయిల్ పీల్చేలాగా డ్రై చేసేసుకున్నాక అప్పుడు బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను నేను. ఈ లోపల మనకు అటుపక్క బెల్లం పాకం కూడా మెల్లగా పాకం పడుతూ ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా ఈ లోపల అది కూడా చక్కగా మనకి రెడీ అవుతుంది కాబట్టి 2 ఎట్ చేసేసుకోవచ్చు మనం. ఎక్కువ టైం టేకింగ్ అవసరం ఉండదు మనకి. ఈ 2-3 రోజులు అయితే ఇంట్లో క్లీనింగు, షాపింగు, దేవుళ్ళు శుభ్రం చేసుకోవడం, పిండి వంటలు, నిన్న పూజకి హడావుడిగా ఉంది. పండగ హడావుడి అంటే ఇదేనా అన్నట్టుగా అనిపించింది. చాలా హడావుడిగా ఉంది. ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. అంటే ఇంట్లో అందరూ కూడా కలిసి ఉంటాం. జగ్గమ్మ శ్రీకర్ కూడా వచ్చాడు ఈరోజే. సో బాగుంది అనిపించింది. అందునే ఈరోజు పోస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 2 రోజులు గ్యాప్ తీసుకుంటాను వీడియోకి రావడానికి. పండగ హడావుడి ఉంటాయి కదా, ఖచ్చితంగా అన్ని పండగ సంబంధించిన అన్నీ కూడా మీకు ఎలా జరిగింది ఏంటంటే తప్పకుండా షేర్ చేస్తాను. నేను ముదురు పాకం అని చెప్పాను కదా, అంటే ఉండపాకం అని చెప్పని ఇలా నీళ్ళల్లో ఒక బౌల్లో నీళ్ళు పోసుకొని కొంచెం ఇలా బెల్లం వేస్తే కనుక ఇలా చిన్న బాల్ కింద రెడీ అవుతుంది. ఆ టైంలో మనం కొంచెం యాలకల పొడి కొట్టుకుని యాలకల పొడి కూడా వేసేసిన తర్వాత ఆల్రెడీ మనం అంతా ఫ్రై చేసుకున్నాం కదా బూందీ, అవి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకుని అప్పుడు కొంచెం వేసుకుంటూ తిప్పేయాలి టకటకాను. ఇవి మనం తిప్పుతూ ఉండడం వల్ల ఏంటంటే అంటుకోదు ఒకదానికొకటి. లేకపోతే ఇదే స్టేజ్లో మనం కరకజ్జం అంటే చెక్క అంటారు చూసా కదా, ఇలా పలకలాగా పోస్తాం, అలా పోసుకోవచ్చు. నాకు అది ఇష్టం లేదు. విడివిడిగా ఉంటే ఏంటంటే మనం ఎవరైనా తినచ్చు. అలా ఉంటే కొంచెం గట్టి పడిపోతే కొరకడం కష్టం అవుతుంది. ఇలా అయితే ఏ బూందీకి ఆ బూందీ అన్నట్టుగా ఉంటుంది కాబట్టి బాగా వస్తుంది. ఒక 2 మినిట్స్కే మొత్తం అంతా పొడి ఆడుతూ చక్కగా ఇలా వచ్చేసింది. ఆ తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఒక 1 రోజులు వచ్చినంత వరకు తినచ్చు. ఇవి ఈరోజు నేను షేర్ చేయాలనుకున్న రెసిపీస్. మీరు కూడా ట్రై చేయండి. మీరేం వండుకున్నారో పండగకి నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్. హ్యాపీ పొంగల్.